హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పెట్టి మేము మా ఛానల్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అయిపోయింది. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు. ఇప్పుడైతే వీడియో ఏంటి అంటే మేమైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో గోవా అయితే వెళ్ళాము. మేము ట్రిప్లో ఎలా ఎంజాయ్ చేసామో ఏమేమి చూసామో అన్నీ మీకు వీడియోలో నేను చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మేమైతే హైదరాబాద్ టు గోవా ఫ్లైట్లో అయితే వెళ్తున్నాము. మాకు ఫ్లైట్ వచ్చి 9:15 అలా ఉంది నైట్. చెక్ ఇన్ కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. నాకైతే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, ఇంకా భయం కూడా ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, దాని గురించి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యా. ఇక్కడైతే మేము వెళ్ళే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మేము ఇప్పుడు వెళ్ళే ఫ్లైట్. మేమైతే ట్రిప్కి ఒక 10 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఒక 8 మెంబర్స్ అయితే ఫ్లైట్లో వచ్చాము. నెక్స్ట్ డే ఫ్లైట్కి మా గ్యాంగ్ లీడర్ అయితే నెక్స్ట్ డే వచ్చింది, కీర్తన గారు. ఆ మేడంకి చాలా బిజీ వర్క్స్ ఉండడం వల్ల ఆమె నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్కి తీసుకుని వాళ్ళ ఫ్రెండ్తో వచ్చింది. ఇక్కడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. నాకైతే ఇది అంతా చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మేమైతే గోవా వెళ్తున్నాం. నాకైతే ఫ్లైట్లో ఆకలేస్తుందని నేను మ్యాగీ తింటున్నాం. మా పవన్ మావయ్యని అడిగి గోవా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది జర్నీ. ఇంకా మా లక్కీకి మా ప్రవర్షికి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇది. సో ఇక్కడ ఒక సర్టిఫికెట్ లాగా అయితే ఇచ్చారు వాళ్ళకి. నాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మేము మా లగేజ్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా లగేజ్ అయితే తీసుకుని బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మేము బుక్ చేసుకున్న రిసార్ట్ వాళ్ళు మాకు ఒక వెహికల్ అయితే పంపించారు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యి రూమ్కి అయితే వచ్చి ఇంకా నైట్ అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం, తినేసి ఇంకా పడుకుని పోయాము. డే 2 ఇది. ఎర్లీ మార్నింగ్ వ్యూ మా రూమ్ బయట నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా మనకి టెంపో, దాంట్లోనే మేమైతే ట్రావెల్ చేసాము ఈ 4 days ఇక్కడ. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఇక్కడ వచ్చి సిట్టింగ్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ పక్కన. అండ్ ఇదైతే డైనింగ్ ఏరియా. ఇక్కడ మా ప్రవర్షి బర్త్డే ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది. అండ్ దానికోసం కేక్ కోసం వచ్చారు. మేము గోవా రావడానికి రీజన్ కూడా బర్త్డే కోసమే వచ్చాము. బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వాళ్ళ ప్లాన్. కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే మేమైతే వెళ్ళలేదు. మా లక్కీ, మా అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్ అయితే వెళ్ళారు. మేమైతే ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాము.
గోవా ట్రిప్ అంటే అందరికీ బీచ్ వైబ్స్ గుర్తొస్తాయి, కానీ మేమైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల ఈ ట్రిప్ ఇంకా మాకు స్పెషల్ అయిపోయింది. ఇదైతే కాలంగట్ బీచ్ అండి. దీన్ని క్వీన్ ఆఫ్ బీచెస్ అని పిలుస్తారంట. బికాజ్ గోవాలో మోస్ట్ పాపులర్ అండ్ క్రౌడెడ్ బీచ్ అంటే ఇది మనకి నార్త్ గోవాలో అయితే ఉంటుంది. టూరిస్టులు ఎక్కువ ఇక్కడికి విజిట్ చేస్తారంట. మేమైతే కాలంగట్ బీచ్కి వచ్చాం, చూద్దాం రండి. సాఫ్ట్ గోల్డెన్ శాండ్, బిగ్ వేవ్స్తో అండ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్తో ఈ బీచ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్గా అయితే ఉంటుంది. మార్నింగ్ నుండి నైట్ వరకు ఇక్కడ ఫుల్ క్రౌడ్. ఇక్కడ జెట్స్కి, పారాసైలింగ్, బనానా రైడ్స్ ఇలాంటివి కూడా ఫేమస్ ఇక్కడ. సన్సెట్ టైంలో బీచ్ ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అండ్ బీచ్ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. రోడ్ పక్కన కేవ్స్, బైక్ రెంటల్స్, కలర్ఫుల్ వాల్స్ అండ్ స్మాల్ షాప్స్ అన్నీ గోవాలో స్పెషల్ అట్రాక్షన్ అండి. అలా రోడ్ మీద తిరుగుతుంటే ప్రతి ప్లేస్లోని పిక్స్ తీసుకోవాలనిపించింది. బీచ్ నుండి వచ్చిన తర్వాత మేము స్టే చేసిన రూమ్ కంప్లీట్ వీడియో అయితే తీసాము. రూమ్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా అయితే అనిపించింది నాకు. ఈవినింగ్ అయితే మేము మళ్ళీ కాలంగట్ బీచ్కి అయితే వచ్చామండి, మా ప్రవర్షి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. బీచ్ సైడ్లో వేవ్ సౌండ్ మధ్య కేక్ కటింగ్ చేయడం చాలా మెమరబుల్ మూమెంట్. అండ్ నైట్ లైట్స్, బీచ్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ కలిసి ఆ మూమెంట్ని ఇంకా స్పెషల్ చేస్తాయి. ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా అందరం అలా ఎంజాయ్ చేసి రూమ్కి అయితే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్కి వచ్చి డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే 3 ఇది. నెక్స్ట్ డే మేమైతే ఫేమస్ అగోడా ఫోర్ట్కి అయితే వెళ్ళాము. లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకుని ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే గేట్ ఆపోజిట్లో కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అగోడా అనే వర్డ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ నుండి వచ్చింది. అప్పట్లో షిప్స్కి ఫ్రెష్ వాటర్ సప్లై ఇక్కడ నుండి చేసేవాళ్ళు. ఫోర్ట్ టాప్ నుండి అరేబియన్ సీ వ్యూ చాలా అమేజింగ్గా ఉంటుంది.
ఈ ప్లేస్లో చాలా మూవీ షూటింగ్స్ అండ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. గోవా వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ ఫోర్ట్ని విజిట్ చేస్తారు. నెక్స్ట్ అక్కడ నుండి క్యాండిలియం బీచ్కి అయితే వెళ్ళాము. క్యాండిలియం బీచ్ కాలంగట్ కన్నా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల కామ్ బీచ్ ఎంజాయ్ చేయొచ్చు. రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ వల్ల కపుల్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ బీచ్ చాలా నచ్చుతుంది. సన్సెట్ టైంలో ఇక్కడ వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మేమైతే కాసేపు అలా ఉండి పిక్స్ అవి తీసుకున్నాము. నేనైతే ట్రిప్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్స్కి వెళ్ళడం అంటే చాలా బాగుంటుంది. సింగిల్గా వెళ్ళడం కన్నా ఇలా అందరితో కలిసి వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. టిటోస్ రోడ్ ఎస్పెషల్లీ గోవా నైట్ లైఫ్కి సింబల్లా ఉంటుంది. అక్కడ ఫేమస్ క్లబ్స్, రెస్టారెంట్స్ అండ్ షాపింగ్ స్పాట్స్ కూడా చాలా ఉంటాయి. బాగా బీచ్ మేము తీసుకున్న రిసార్ట్కి దగ్గరలోనే ఉంది. బాగా బీచ్ గోవా నైట్ లైఫ్కి చాలా ఫేమస్. నైట్ టైంలో మ్యూజిక్తో, కేవ్స్ అండ్ పబ్స్, లైట్స్తో ఈ ఏరియా అయితే చాలా ఎనర్జెటిక్గా అయితే మారిపోతుంది. డే టైంలో బీచ్ వైబ్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ టైంలో అయితే పార్టీ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము అంజునా బీచ్కి అయితే వచ్చేసాము. అంజునా బీచ్ రాకీ షోర్ లైన్ అండ్ సన్సెట్ వ్యూస్కి చాలా ఫేమస్ ఇక్కడ. ఈ బీచ్ని ఫారిన్ టూరిస్టులు ఎక్కువ విజిట్ చేస్తారు. బీచ్ పక్కన ఫ్లే మార్కెట్స్, కేవ్స్ అండ్ హిప్పీ వైబ్ చాలా యూనిక్గా అయితే ఉంటుంది. సన్సెట్ టైంలో ఆరెంజ్ స్కై అండ్ బీచ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ. మేమైతే ఇక్కడ అందరూ కొన్ని పిక్స్ తీసుకుని, వీడియోస్ తీసుకుని అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోతాము. ఎందుకంటే మాకు నైట్ క్రూజ్ డిన్నర్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంక మళ్ళీ మేమైతే స్టార్ట్ అవ్వాలి క్రూజ్ డిన్నర్కి. వాళ్ళు సపరేట్ వెహికల్ అయితే మనకి పంపిస్తారు, దాంట్లో ఇంకందరం వెళ్ళాము. నైట్ ఫ్రెష్ అయ్యాక విహాన్ క్రూజ్ డిన్నర్కి అయితే వెళ్ళాము. గోవా క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్పెషల్. బికాజ్ రివర్ మధ్యలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ డిన్నర్ ఎంజాయ్ చేస్తాం. నైట్ లైట్స్ వాటర్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. క్రూజ్లో డీజే మ్యూజిక్, కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అండ్ గోవా నైట్ వైబ్ ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే.
డిన్నర్ చేస్తూ అవుట్ సైడ్ నైట్ వ్యూ చూస్తుంటే ఆ మూమెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఫుడ్ అయితే చాలా వర్స్ట్ ఉంది, అస్సలు ఎవ్వరం తినలేదు. ఎంజాయ్మెంట్ అంతా ఓకే, కానీ ఫుడ్ విషయంలో మాత్రం అసలు బాగాలేదు అసలు ఫుడ్ అయితే. క్రూజ్ డిన్నర్ తర్వాత రూమ్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇలా మా గోవా ట్రిప్ పార్ట్ 1 బ్యూటిఫుల్గా మెమొరీస్తో కంప్లీట్ అయింది. పార్ట్ 2లో ఇంకా ఎగ్జైటింగ్ ప్లేసెస్, బీచెస్ అండ్ ఫన్ మూమెంట్స్ చూపిస్తా. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.